పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యో నమః. నమస్కారం అండి. చదువులకి సంబంధించి మా పిల్లలు బాగా చదువుకోవాలండి, వాళ్ళు ఉన్నత భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు, ఎవరైనా అదే అనుకుంటారు కదా. అయితే వీడు చాలా స్మార్ట్ అండి, చదివితే కనుక బాగుంటుంది, వీడు చదవట్లేదు అని కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమంది పేరెంట్స్ వీడు మొద్దండి, ఎలా అయినా వీడు కొంచెం మారాలి, కొంత ఆ సరస్వతి అనుగ్రహం ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. మా వాడండి జస్ట్ రాత్రికి రాత్రి చదువుతాడు, అట్లా అసలు టాపర్ అని అంటుంటారు ఏకసంతాగ్రహి లాగా. అసలు ఇంకొంచెం ముందు నుంచి అప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు, ఇంకొంచెం ముందు నుంచి చదివితే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది కదా పర్సంటేజ్ అన్న థాట్ ప్రాసెస్ ఉంటుంది. రెండు చెప్పండి సార్, పిల్లలకు బాగా చదువు రావాలంటే ఎలాగా, అలాగే పేరెంట్స్ కూడా ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఇదిలో లేకపోతే 100% ఉండాలి అనే థాట్ ప్రాసెస్ ఎంతవరకు కరెక్ట్? బికాజ్ ఎవ్రీ బేబీ ఈజ్ యూనిక్ కదా, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్. అందరినీ ఒకేలాగా ఒకే థాట్ మీదకి తీసుకురాలేం కదా. సో ఆ థాట్ ప్రాసెస్ ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా పరిహార మార్గాలు కూడా చెప్పండి సార్, మన పేరెంట్స్కి బాగా ఉపయోగపడేలాగా. తప్పకుండా అండి. ముందు మన ఈ వేదిక జ్యోతిష్యానికి సంబంధించిన ఇది కాబట్టి, జ్యోతిష్యం ఫండమెంటల్ రూల్స్లు ఏంటంటే హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ క్యారెక్టర్. ఈ మూడింటి మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనేది ఒక ప్రాథమిక లక్షణం. ఆ తదుపరి ఈ గ్రహాల ప్రభావం, ఇవి వీటి కారణాల చేత అవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అది పరివర్తన చెందుతూ ఉంటుంది అనేది ఫండమెంటల్ పాయింట్. రిజల్ట్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు చదువుకోవాలనే తపన, చదువుకున్న విషయాలను జ్ఞాపకం ఉంచుకునే స్థితి, వాటిని మదించి మేధస్సును వృద్ధి చేసుకునే స్థితి, ఇదంతా అది వారి జీన్స్లో ఉంటుంది. అంటే వాళ్ళు పెద్దలు వారి వైపు నుంచి వచ్చిన జీన్స్ ప్రకారం ఉంటుంది. ఆ తెలివితేటలు, ఆ మేధస్సు, ఇన్హెరిటెన్స్ అంతే కదా. వంశపారంపర్యంగా జీన్స్ ప్రకారం వారికి సంక్రమించిన స్థితిని బట్టి వారిలో ఉన్న మేధస్సు స్థాయి అనేది ఉంటుంది. మరి పండిత పుత్ర పరమసుంఠలాగా కూడా కొంతమంది ఇది వాడుకలో ఉన్న ఒక నానుడి. నిజానికి పండిత పుత్రులు పరమసుంఠలుగా కావడానికి కారణం ఏమిటంటే, పండితులు వారి ఇంట్లో ఎప్పుడు ఒకే రకమైన సబ్జెక్టు గురించి కంటిన్యూస్గా డిస్కస్ చేసుకుంటూ ఉండటం, కొంతమంది ఆ డిస్కషన్ పట్ల, అది చూస్తున్న విషయాల పట్ల, నేర్చుకుంటున్న విషయాల పట్ల విముఖత చూపించి దానికి విరుద్ధమైన భావంలోకి, విరుద్ధమైన సబ్జెక్టులోకి వెళ్తూ ఉండటం. ఈ కారణం చేత ఉదాహరణకి ఓ జ్యోతిష్య పండితులు ఉన్నారనుకోండి, ఆయన ఎప్పుడు 24 గంటల వ్యాపకం జ్యోతిష్యం గురించి, వాటి గురించి పరిశోధన చేయటం, ఎక్కువ మందిని కలవటం, ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అవి చూస్తున్న పిల్లలు కొంతమంది వాటి పట్ల, ఒక 50% మంది పిల్లలు వాటి పట్ల ఆకర్షితులయ్యి మేము కూడా జ్యోతిష్యం నేర్చుకోవాలి అనే ధోరణిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమంది వాటి పట్ల విముఖత ఏర్పరచుకోవటం, మా నాన్నగారు నాకు పూర్తిగా టైం కేటాయించట్లేదు, ఎప్పుడు ఎవరో ఒకరి జాతకాలు చూస్తూ ఉంటాడు, ఏది మాట్లాడుతున్నా అతను జ్యోతిష శాస్త్రానికి సంబంధించి ఈ పని ఈ సమయంలో చేయొద్దు, ఆ సమయంలో చేయొద్దు, ఇటువంటి వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ అయ్యే విధంగా ప్రవర్తించే విధానం పండితులు వారు చేస్తూ ఉండే పరిస్థితుల్లో వారి సంతానం దాని పట్ల పూర్తి విముఖత ఏర్పడే అవకాశం. ఈ సుంఠ అనే పదం ఆ సబ్జెక్టుకి సంబంధించి మాత్రమే, మిగతా విషయాల్లో కాదు, వేరే విషయాల పట్ల ఆకర్షితులు కావడం. వాళ్ళు పెరిగిన నేపథ్యంలో మంచి సాంప్రదాయ కుటుంబంలో బాగా పెరిగిన వ్యక్తి, అందులో కొంతమంది పూర్తిగా అదే సాంప్రదాయానికి కట్టుబడి ఉండే పరిస్థితులు ఉంటాయి. కొంతమంది దానికి పరస్పరం విరుద్ధంగా ఉండే, అంటే వారు పూర్తిగా ఆస్తికవాదులైతే దానికి విరుద్ధంగా నాస్తికవాదులయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇదంతా ఏమిటంటే అది పెరుగుతున్న వాతావరణం. కానీ ఈ రెండిట్లోనూ కామన్ పాయింట్ ఏమిటంటే, వారికి ఇన్హెరిటెన్స్గా వచ్చిన నాలెడ్జ్, మేధస్సు, ఈ మేధస్సు కామన్గా ఉంటుంది. ఒకరేమో ఈ సాంప్రదాయ పద్ధతి సంబంధిత విషయాలు లేదా ముందు వివరించిన దాంట్లో జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన విషయాలలో వారు ఇంకా నిగూఢంగా తెలుసుకోవడానికి, పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, దాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో, మరో కొంతమంది వ్యతిరేకిస్తున్న క్రమంలో వ్యతిరేకించడానికి కావలసిన కారణాలను వెతకటానికి వారి మేధస్సును ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఇది నానుడి మాత్రమే. ఇందులో ముఖ్యంగా పిల్లలకి సంబంధించి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ పిల్లలు చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని, చాలా మంచిగా చదువుకోవాలని.
కానీ మర్చిపోతున్న విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు అందరూ చేయవలసిన విషయం ఏమిటంటే, పిల్లలు ఎదగటానికి, ఒక విషయం పట్ల ఆసక్తి కలగటానికి వారు తగిన వాతావరణం, ఎన్విరాన్మెంట్ని ఇంట్లో, కుటుంబంలో క్రియేట్ చేస్తూ ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రులు ఇరువురు ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు అయ్యుండి వారి బరువు సంతానానికి సంబంధించిన బాధ్యతలు వేరే వారికి అప్పగించటం, ఇటువంటి సహజంగా పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు సమయం కేటాయించట్లేదు. రెండవది వారు చేసే ప్రవర్తన, వారు కుటుంబంలో వ్యవహరించే తీరు పిల్లల మీద, మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే ఏ విషయం పట్ల పిల్లలకి సహజంగా ఏం చేస్తూ ఉంటారంటే, టీవీ పెట్టి టీవీలో వచ్చే కొన్ని కార్టూన్స్ చూపిస్తూ వాళ్ళు ఆ విధంగా తాము ఏదైనా పని చేసుకుంటూ ఉంటే తమకు డిస్టర్బెన్స్ కలగకుండా ఉండటం కొరకని, ఆ విధంగా వాళ్ళు ట్రైనప్ అయిన సన్నివేశాల్లో కేవలం ఈ స్క్రీన్ టైమింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం లాంటి పరిస్థితులు ఉంటాయి. అంటే తగిన ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయట్లేదు. జ్యోతిష శాస్త్రం ఫండమెంటల్ రూల్స్లో ఏమిటంటే, హెరిడిటీ అంటే వాళ్ళ మేధస్సు సహజ సిద్ధంగా పూర్వీకుల నుంచి, తల్లిదండ్రుల నుంచి సహజ సిద్ధంగా వస్తూ ఉంటుంది. అది ఎదగటానికి కావలసిన ఎన్విరాన్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. మనం ఏమిటి ఆధునిక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి స్థితి లేకుండా చూసినట్లయితే, సహజంగా తల్లిదండ్రులు మంచి పుస్తకాన్ని రోజు ఉదయాన్నే లేచి న్యూస్ పేపర్ చదువుతూ ఉండటం, తర్వాత మంచి పుస్తకాలు చదువుతూ ఉండటం, ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం అంటే మెడిటేషన్ లాంటిది, అంటే పరిపూర్ణంగా వాళ్ళు ఆస్తికులుగా ఉండాలనే ఉద్దేశం కాదు, ఒక నిశ్శబ్ద వాతావరణం, ఎవరి పట్లను అగౌరవంగా పెద్దగా మాట్లాడే పరిస్థితి లేకుండా సున్నితంగా చెప్పే తత్వాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యాభర్తలు లేదా మిగతా కుటుంబ సభ్యులు అలవాటు చేసుకున్నారనుకోండి, అటువంటి తత్వానికి పిల్లలు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రాక్టికాలిటీకి సంబంధించింది. ఆధునికమైన పద్ధతులు టైంపాస్ కావటానికి, ఈ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాలలో చాలామంది అపోహపడే విషయం ఏమిటంటే, టీవీల్లో, వీడియోల్లో, వీటిల్లో వచ్చేది ఏబిసిడీలకు సంబంధించి వారు ఇంగ్లీష్లో వచ్చే కొన్ని కార్టూన్స్ లేదా ఇటువంటివన్నీ ఉన్నాయి, వీటి చూసి ఇన్స్పైర్ అవుతారు పిల్లలు, కాబట్టి వారికి త్వరగా మాటలు వస్తాయి, ఏబిసిడీలు నేర్చుకుంటారు అని. దానివల్ల జరిగే అనుకూలతలు కేవలం 30% అయితే 70% ప్రతికూలతలు ఏముంటాయంటే, మిగతా విషయాల పట్ల వాళ్ళు చెప్పేది ఏబిసిడీల గురించి ఏదైనా చెప్పే ఒక వ్యాఖ్యాత చెప్పే విషయాలు, వారు వ్యవహరించి ప్రొనౌన్స్ చేసే విషయాలు 30% మాత్రమే వాళ్ళకి ప్రభావం చూపిస్తుంటాయి. కానీ మిగతా చూపించే పిక్చర్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా, అవి వాళ్ళ మైండ్ మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లి ప్రథమ గురువు. కాబట్టి తల్లి అటువంటి వాళ్ళు అందులో వ్యవహరించే, వాళ్ళు ప్రొనౌన్స్ చేసే విషయాలనే తల్లిగారు వారి దగ్గర ఉండి ఏబిసిడి అంటే ఇది ఏమిటి అని వారు ఆ విధంగా చెబుతూ వారికి ఎగ్జాంపుల్గా టీవీని చూపిస్తూ ఉండటం అనేది అవసరం. దీనివల్ల పిల్లలు చదువుకోవటానికి, వారి మేధస్సు పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇక రెండవ స్టెప్ జ్యోతిష్య విషయాన్ని గురించి వచ్చినప్పుడు, ఇన్హెరిడెన్స్గా వచ్చే అంటే వంశపారంపర్యంగా జీన్స్ ద్వారా సంక్రమించే మేధస్సుకి కారకుడు గురువు. ఈ గురుతత్వానికి సంబంధించి ఎవరికైనా ఖచ్చితంగా వారి మేధస్సు, ప్రతి ఒక్కరికి వారు పుట్టుకతోటి లేకపోతే జీన్స్ పరంగాను తెలివి తక్కువ వారుగా ఎవరు ఉండరు. ఏదో విషయంలో వాళ్ళు ప్రభావశీలుగా ఉండటానికి కావాల్సిన మేధస్సు వాళ్ళ పారంపర్యంగా వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముసుగు వేసిన పరిస్థితుల్లాగా అవి ఉంటుంటాయి. నివురుగా నిప్పి అంటారు చూసారా, ఆ విధంగా ఉంటూ ఉంటుంది. అటువంటి సన్నివేశాలను గుర్తించినప్పుడు జ్యోతిష్కుల ద్వారా కానీ లేదా వాళ్ళ ప్రాక్టికల్గా జరుగుతున్న విషయాల ద్వారా కానీ గురువుకు సంబంధించిన ఏదైనా దోషాలు ఉన్నాయి అని అనుకున్నప్పుడు వాటిని తొలగించుకోవటానికి మతపరమైన విషయాలలో, ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించి చూసుకుంటున్నప్పుడు ప్రాథమికంగా మనం ఆచరించేది గణపతికి సంబంధించి మొట్టమొదట మనం చేస్తూ మన పిల్లలతోటి గణపతి ఆరాధన చేస్తూ ఉండటం. సింపుల్ టెక్నిక్ ఏమిటంటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వారికి గణపతికి ఇష్టమైనది ఏమిటి? గరికతోటి గణపతికి సింపుల్గా ఆరాధన చేస్తూ ఉండటం, గణపతికి నమస్కారం చేసుకోవటం, ఇది మంచిగా అనుకూలించే పరిస్థితి. కుదిరిన సందర్భాలలో విద్యా గణపతి అనే ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని విద్యా గణపతి సంబంధించిన పేరులోనే ఉంది, అది విద్యకు సంబంధించి కొంచెం పెరగటానికి ఉపయోగపడే విద్యా గణపతి మంత్రం. ఇది ఒక పెద్ద సంపుటీకరణ చేయవలసినంత బీజాక్షరాలు ఏం కాదు. ఓం ఆం గం విద్యా గణపతియే
స్వాహ. ఓం ఆం గం విద్యా గణపతియే స్వాహ అనే మంత్రాన్ని పిల్లల చేత చదివించటం, వారికి మాటలు వస్తూ రాని పరిస్థితులు ఇటువంటి వాటిలో చదివిస్తూ ఉండటం. కొంచెం ఎదిగిన క్రమంలో హయగ్రీవ మంత్రాన్ని వారికి వినిపించే విధంగా వారు చదువుతూ ఉంటాం. అది చాలా ఉపయోగపడుతుంది. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇది ఒక స్వరయుక్తంగా వాళ్ళ పిల్లలకి వినపడే, అందులో పదాల పొందిక, అక్షరాల పొందిక, ప్రతి అక్షరం బీజాక్షరం, ఈ పొందిక ఒక స్వరంతో పలుకుతూ ఉండటం వలన బ్రెయిన్లో జ్ఞాపక శక్తి పెరగటానికి ఉపయోగపడే ముఖ్యమైన హార్మోన్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి, అది ఒక స్వరంలో పలకటం వలన. కాబట్టి హయగ్రీవ రూపాన్ని ఎదురుగా పెట్టుకొని దండం పెట్టుకోమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ ప్రధానంగా హయగ్రీవునికి సంబంధించిన ఆ మంత్రాన్ని, అది ధ్యాన శ్లోకం, అది ఆ శ్లోకాన్ని ఒక స్వరయుక్తంగా పలుకుతూ పిల్లలు, చాలా చిన్న పిల్లలు కావచ్చు, 1 సంవత్సరం లోపల పిల్లలు కావచ్చు, వాళ్ళకి చెవిలో వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు దాన్ని చదివే విధంగా, 1 సంవత్సరం లోపు పిల్లలకి వాళ్ళకి ఏం తెలిసి ఉండే అవకాశం ఉంది, మన ముఖం చూసి నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి వినపడే విధంగా చేస్తూ ఉన్నాం అనుకోండి, వారిలో అంతర్గతంగా దాగున్న గురు బలం, అంతర్గతంగా ఉన్న ఈ మేధస్సు ఇదంతా పదును పెట్టబడుతుంది. లేదా నివురు గప్పి ఉన్న సందర్భంలో ఆ నివురు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు చదవటం ఒక్కసారి సరిపోతుంది, పిల్లలకి వినిపించే విధంగా తరచూ చదువుతూ ఉండటం. 2వ స్టేజ్లో గణపతికి సంబంధించిన విద్యా గణపతి మంత్రాన్ని వారి చేత చదివించటం. ఇది పిల్లలు ఎదుగుదలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ వాతావరణ పరిస్థితి వారు ఎదుగుదలకు, అంటే విద్యా సంబంధిత విషయాలకు అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండటం. 2వది ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, మనకి ఎంతో మేధస్సు ఉండుండొచ్చు, ప్రతి పిల్లలకి మేధస్సు చాలా ఉంటుంది, కానీ ఆ మేధస్సుని వ్యక్తీకరించే తత్వం వాళ్ళకి రావాలి. ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసినా ఆ విషయాన్ని నేను ఎదుటివారికి అర్థమయ్యే విధంగా వ్యక్తీకరించగలిగే స్థితిలో ఉన్నప్పుడు నాలో ఉన్న నాలెడ్జ్ ఎదుటివారికి చెప్పే అవకాశం ఉంటుంది, ఎదుటివారు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. జాతక చక్రంలో అటువంటి తత్వానికి కారకుడు బుధుడు. కాబట్టి 2వ స్టేజ్లో బుధునికి సంబంధించి, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి వారు పదును పెట్టడానికి, అంటే దానికి మొట్టమొదటి ప్రాక్టికల్ రెమెడీ ఏమిటంటే, మొట్టమొదట ప్రథమ గురువులు తల్లిదండ్రులే కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగటానికి వారు ఏ విషయాన్నైనా సాధ్యమైనంత సున్నితంగా, ఈ విషయాన్ని చాలా కఠినంగా కాకుండా సున్నితంగా, అర్థవంతంగా, 10 వాక్యాల్లో చెప్పవలసిన విషయాన్ని 1 వాక్యంలో అర్థవంతంగా చెప్పే విధంగా వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మన అందరూ కుటుంబంలో ఆచరించే ముఖ్యమైన, చాలామంది చేసేది విష్ణు సహస్రనామ స్తోత్రం వింటూ ఉంటారు. పిల్లలకి చిన్న వయసు నుంచే విష్ణు సహస్రనామ స్తోత్రం ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి పాడినది చాలా స్వరయుక్తంగా ఉంటుంది. ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు చదివినది అది ఒక రికార్డు పెట్టుకొని దాంతో పాటుగా తల్లిదండ్రులు ఎవరైనా వంత పాడుతూ ఉండటం, వారితో కలిసి ఆ రికార్డ్ తోటి కలిసి పాడుతూ ఉండటం, అది పిల్లలు గమనించే విధంగా ఉండటం, ఆ శబ్ద తరంగాల కారణం చేత వారిలో మేధస్సు పెరిగే, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అది ఒకటి. 2వది, ఎవరికైనా పిల్లలు వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అది సరిగ్గా ఎదగట్లేదు, పెరగట్లేదు, రావట్లేదు అని అనుకున్న సందర్భంలో ఒక సింపుల్ రెమెడీ ఉంటుంది. అది బహుశా కాదంబరి పిన్నేరి అని ఒక వేరు దొరుకుతుంది. అది కేవలం చాలా ఆయుర్వేదానికి సంబంధించి చేసి, సిద్ధ వైద్యానికి సంబంధించి చేసే వారి దగ్గరను, అడవులలో ఉండే కోయ జాతి వారి దగ్గరను కాదంబరి పిన్నేరి అని ఉంటుంది. ఈ కాదంబరి పిన్నేరి అనేది బదనిక అంటారు. బదనిక అంటే సహజంగా మన చెట్లు ఇవన్నీ మన భూమి మీద మొలుస్తూ ఉంటాయి. ఈ భూమి మీద కాకుండా చెట్టు పైన కొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో తొర్రలు ఉంటాయి. ఆ తొర్రల్లో ఈ పక్షుల వలన వీటి వలన వాటిల్లో అక్కడ కొంచెం మట్టి చేరే అవకాశం, ఆ మట్టిలో ఎక్కడి నుంచో వచ్చిన విత్తనాలు అందులో ఉండటం, అందులోనే ఆ చెట్లు పెరగటం, అంటే మొక్క ఆధారంగా, ఒక చెట్టు ఆధారంగా అది పెరుగుతూ ఉంటుంది. అది భూమి మీద పెరిగేది కాదు. కానీ ఈ కాదంబరి పిన్నేరి అనే ఈ బదనిక, ఇది కేవలం చెట్ల మీదనే పెరుగుతూ ఉంటుంది, చెట్టు మీదనే చనిపోతుంది. అది అంటే
సరిగ్గా నీరు అందక పోషకం. ఇటువంటి సన్నివేశాలలో వర్షాలు ఇదంతా పడని సందర్భాల్లో కేవలం గ్రహణం పట్టిన సమయాలలో మాత్రమే అది నేలను తాగుతుంది. అంటే ఏదో నేల కింద పడిపోయిన వెంటనే, అంటే అది పూర్తిగా పాడైపోయిన వెంటనే ఆ చెట్టుకు అట్లానే చుట్టుకొని ఉంటుంది. వేరే కారణం చేత ప్రాక్టికల్ రీజన్స్ ఆ చెట్టు కొమ్మని కట్ చేసిన పరిస్థితులు అటువంటి ఏదన్నా ఉన్నట్లయితే ఆ సందర్భంలో నాకు తెలియదు, చెప్పలేను. కానీ ఆ దానంతటా అది నేలను తాకే పరిస్థితి ఉండదు, కేవలం గ్రహణాల సమయంలో ఉంటుంది. అది అడవులలో సంచరించేవారు, వీటి సిద్ధ వైద్యానికి సంబంధించిన వారు, వాటి మీద పరిపూర్ణ పరిజ్ఞానం ఉంటుంది. ఈ బదనికను తీసుకొని వచ్చి వారు వాళ్ళ పిల్లలకి కట్టిన సందర్భాలలో మిస్టిక్ ఇన్వాల్వ్మెంట్లతోటి, అంటే రకరకాల మిస్టిక్ మనకి సహజంగా చెప్తూ ఉంటారు, దృష్టి దోషాలు అని చెప్తూ ఉంటారు కదా. ఇటువంటి దోషాలతోటి ఏదన్నా ఇబ్బంది పడుతున్నారని భావించేవారు, దానికి పరిహారంగా ఉపయోగపడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇది వారికి దొరికిన సందర్భాలు, దొరకని సందర్భాల్లో దొరకడానికి ప్రయత్నం చేయండి. సహజంగా అడవుల్లో సంచరించేవారు అక్కడొక్కడ తారసపడే అవకాశాలు ఉంటాయి. వారి కాదంబరి పిన్నేరి ఒక బదనిక కావాలి అంటే బహుశా మనం కోరుకున్న ఒక 6 నెలలకో ఎప్పటికో వారు మనకి సరఫరా చేసే అవకాశం ఉంటుంది. భారతదేశంలో అది అంటే ఇక్కడ ఒకవేళ కలెక్ట్ చేసుకుంటే గ్రహణం అయిన తర్వాత మనకి అది గ్రహణం అయిన సమయాలలో మాత్రమే వారికి లభ్యం అవుతుంది. వారి దగ్గర నుంచి మనకి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఓకే. ఇక రెండవ సింపుల్ టిప్ ఏమిటంటే, ఎవరి జాతకాల్లో అయితే బుధగ్రహానికి సంబంధించి దోషాలు ఉన్నాయని ప్రాక్టికల్గా అనిపించడం అంటే ఏమిటి, వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువగా ఉండటం. ఇటువంటి సన్నివేశాలలో చిలకపచ్చ రంగు దారం, ఆ దారాన్ని వాళ్ళ పిల్లలకు కట్టి వాళ్ళతోటి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగటానికి ఏదైనా వారి వైపు నుంచి ప్రయత్నం చేస్తూ ఉండటం. నాట్ లైక్ కౌన్సిలింగ్, మెడికల్ కౌన్సిలింగ్ కావచ్చు, లేకపోతే మిగతా వారి చేత చెప్పించటం, ట్రైనింగ్ లాంటిది కాకుండా ఇటువంటిది దారం ఒకటి కట్టి వాళ్ళ తల్లిదండ్రులే, ముఖ్యంగా తల్లి చేత దారం కట్టించి చిలక పచ్చ రంగు దారం వాళ్ళ ఎడమ చేతికి కట్టి వాళ్ళ పిల్లలకి కమ్యూనికేషన్ గురించి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మొదటి 11-12 రోజుల్లోనే వాళ్ళు గుర్తించదగిన మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ రెమెడీస్ చేసుకుంటే ఇవి సరిపోతుంది. మొట్టమొదట మేధస్సు పెరగటానికి ఉపయోగపడేది విద్యా గణపతికి సంబంధించి చెప్పాను. రెండవది హయగ్రీవ మంత్రానికి సంబంధించి చెప్పాను. బుధగ్రహానికి సంబంధించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినటం, అది పిల్లలకి వినిపించే విధంగా వాళ్ళ తల్లిదండ్రులు చదువుతూ ఉండటం, బదనిక ధరించటం, వీటితో పాటుగా ఆకుపచ్చ చిలకపచ్చ దారాన్ని లెఫ్ట్ హ్యాండ్కి తల్లి చేత కట్టించటం, ఇది చాలా అనుకూలించే వారికి అనుకూలమైన డేట్ అదంతా చూసుకోండి. వారికి వాళ్ళ కుటుంబ సెంటిమెంట్లు, వాళ్ళ కుటుంబ ఆచారం ప్రకారం జనరల్ గా ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేయండి, వాళ్ళ దేవుని దండం పెట్టుకోండి. ఇది మొదటి స్టేజ్. రెండవ స్టేజ్ ఏమిటంటే, మీరు ఎదిగిన క్రమంలో కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఏమిటంటే నేను బోల్డ్ అంతా చదువుతూ ఉన్నానండి, నాకు ఏది గుర్తుండట్లేదు. ఇది నిజానికి అబద్ధం. ఎందుకంటే చదివిన విషయాలు ఏవి గుర్తుండకపోవటం అనేది వారు చెప్పే ఒక అందమైన అబద్ధం, నిజాయితీగా చెప్పే అబద్ధం. వాళ్ళు నిజంగా చదివినట్లయితే అది గుర్తుండే అవకాశాలు ఉంటాయి. అబద్ధం చెప్పడంలో నిజాయితీ ఉందిలేండి సార్. ఇందులో ఏమిటంటే వాళ్ళు నిజంగా చదవటానికి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాన్సన్ట్రేట్ చేయకపోవటం చేత, అంటే పైన చదువుతున్నారు, అందులో ఉన్న మూలాలను గుర్తుపెట్టుకోవట్లేదు, మూలాలను కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా వాళ్ళు చదవట్లేదు. ఈ చదవని కారణం చేత 10 సార్లు చదివినా 100 సార్లు చదివినా ఆ పైన లైన్లే చదువుతున్నారు, కానీ దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏమిటి, అర్థం ఏమిటి అనేది వాళ్ళు అర్థం చేసుకోకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రెండోది, ఏ విద్యకు సంబంధించి అయినా పరీక్షల సమయాన్ని నేను అన్నీ మర్చిపోతున్నాను అనేది టెన్షన్ లో కూడా మర్చిపోయే పరిస్థితి ఉంటుంది కదా సార్. ఉంటుంది. అది మూడో స్టేజ్ గురించి చెప్తున్నాను. ఇటువంటి స్టేజ్ లో వారికి సరస్వతీ దేవికి సంబంధించి నీల సరస్వతి అనే తత్వం, అందులో మేధా సరస్వతి అనే ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వానికి, అంటే వారి కాన్సన్ట్రేషన్ పెరగటానికి, అది ఓం హ్రీం క్లీం మాతంగి నీల సరస్వతి మహ్యం మేధావృద్ధిం ప్రయచ్చ స్వాహ, ఇది వాళ్ళ తల్లిగారి చేత ఆ పిల్లలకి ఉపదేశం ఇప్పించి, ఇది చదివి వాళ్ళు కంటిన్యూస్గా చదివే విధంగా, మొదట్లో వాళ్ళు కంటిన్యూస్గా చదివే అవకాశాలు ఉండవు పిల్లలు,
వాళ్ళు గ్రాడ్యువల్గా ఏమిటంటే అలవాటు పడే విధంగా వాళ్ళ తల్లిగారు తర్ఫీదు ఇస్తున్న సన్నివేశాల్లో వారిలో మేధస్సు గుర్తించుకోగలిగే అటువంటి సామర్థ్యం వాళ్ళకి పెరుగుతుంది. ఓకే. ఓకే అండి. దాని తర్వాత పోటీ పరీక్షలో పాల్గొంటున్నవారు, మిగతా వాటిల్లో పాల్గొంటున్నవారు, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇంకా 3వ స్టేజ్ టెన్షన్ తోటి వారికి ఇటువంటి ఏదైనా సమస్యలు, టెన్షన్ తోటి గుర్తుపెట్టుకోలేని సమస్యలు. ఈ టెన్షన్ అనే తత్వానికి ప్రధానమైన కారకుడు స్థితి జ్యోతిష్యంలో అంచనా వేసేది కుజగ్రహం. అంటే ఆవేశాన్ని అణుచుకున్నప్పుడు వచ్చేది టెన్షన్. అంతే కదా. ఏదైనా ఒక విషయం పట్ల భయం ఏర్పడటానికి భయం ఎక్కువగా ఉన్నా, భయం జీరోగా ఉన్నా, అంటే చాలా ధైర్యంగా ఉన్నా, భయంగా ఉన్నా కుజుడేనా? ఆ 2 తత్వాలకు కారకుడు ధైర్యం ఆప్షన్స్ భయం కదా. కాబట్టి ఈ తత్వాలకి కారకుడు కుజుడు. ఈ కుజ తత్వానికి సంబంధించి ఎవరైనా భయపడుతున్నట్లు, ఏదైనా ఈ టెన్షన్ ఫీల్ అయ్యి అంతా ఇది ఉన్నప్పుడు హిందూ మత సాంప్రదాయంలో బాగా ఉపయోగపడే తత్వం కార్తికేయుడు. కార్తికేయ తత్వానికి రెండవది మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటూ ఉండటం, వారికి దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకి వెళుతూ ఉండటం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల దగ్గర నుంచి అక్కడ పూజకు వాడిన కుంకుమ కానీ విభూది కానీ తీసుకొని తరచుగా అది పెట్టుకుంటూ ఉండటం, ఇది చక్కగా ఉపయోగపడుతుంది. రెండవది భయం అనే తత్వానికి మన ప్రధానంగా ఎక్కువగా అనుకునే స్థితి ఏమిటి? ఆంజనేయ స్వామి. సహజంగా దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ అన్నా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఆంజనేయ స్వామి దేవాలయాలు మన ప్రాంతాల్లో విరివిగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మంగళవారం పూట ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళటం, ప్రదక్షిణాలు చేయటం వల్ల శారీరక శ్రమ, శారీరకంగా ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఒక రకమైన ధ్యానంతో, ఒక కోరికతోటి చేస్తూ ఉన్నాం కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది. అక్కడ కాసేపు ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాసేపు అక్కడ స్వామివారి విగ్రహానికి మన కంటికి కనిపించే విధంగా కూర్చొని అక్కడ ఇచ్చే ఏదైనా ప్రసాదం తీసుకుంటూ నాకు ఇటువంటి భయాలు పోవాలి అని అనుకుంటూ వాళ్ళు ఉన్నప్పుడు అది చక్కగా వాళ్ళు పోటీ పరీక్షలకు కావచ్చు, మిగతా విషయాలకు కావచ్చు, లేదా కుజునికి సంబంధించి ఇటువంటి ఇబ్బందికర సన్నివేశాలు కావచ్చు, వీటి నుంచి బయటపడటానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఒక పవర్ ప్యాక్ ఎపిసోడ్ లాగా ఉంది, అన్ని రకాలుగా చెప్పేశారు. ఇంకా మళ్ళీ వేరే చూడాల్సిన. మీరు ఉపోద్ఘాతంలోనే అన్ని అడిగారు, అది ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వచ్చారు. బ్యూటిఫుల్ సార్. అన్ని గురుగ్రహానికి సంబంధించి, బుధుడికి సంబంధించి, కుజుడికి సంబంధించి అన్నీ చెప్పి ఉన్నారు. డెఫినెట్గా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది పేరెంట్స్కి. చాలా అద్భుతంగా మాకు వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. నమస్కారం.